ఒక ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇప్పటికే శ్రవంత్ రెడ్డి లాంటి మిత్రులు ఓ ప్రయత్నం తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏం జరగాల్సిన చర్చ పెట్టిండ్రు. కొంతకాలం తర్వాత కృష్ణ చైతన్య మిగతా మిత్రులు వాళ్ళ తెలంగాణలో ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ తెలంగాణ ఇస్ ఇట్ ఇనబిలిటీ ఆర్ ఇండిఫరెన్స్, తెలుగులో కూడా వారికి తెలంగాణలో విద్యా మరియు ఉపాధి సమస్యలు నిర్లక్ష్యమా లేక అలక్ష్యమా అని ఒక మాట రాసుకున్నారు. నిన్నటి నాడు ఒక చర్చ ఏముంటుందంటే, ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డ కొత్త రాష్ట్రం కదా, పాలకులుగా మాకు కూడా పెద్ద అనుభవం లేదు కదా, మా శక్తి గురించి కష్టపడుతున్నాము, చాలా కష్టపడతా ఉంటే మీరే అనవసరంగా నిందలు వేస్తే పసిగుడ్డు మీద నిందలు వేస్తారా అన్న. పసిగుడ్డు నడక వేసి 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు అయిన తర్వాత ఇంతకీ రాష్ట్రంలో అడుగులు అడుగులు పడుతున్నాయా, గుడుగులు పడుతున్నాయా, గడిలో పడుతున్నాయా అనేటువంటి ఒక చర్చ అయితే అవసరం ఉంది. కనుక ఆ ఒక ప్రయత్నం మీరు ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఫోకస్ చేస్తే ఎంప్లాయ్మెంట్ మీద చేసుకున్న ప్రయత్నం చాలా సముచితంగా భావిస్తా ఉన్నా. ముఖ్యంగా